ఆదికాండము 35:3. యాకోబు అందరితోనూ పారవేసి మిమ్మల్ని శుద్ధిపరచుకొని మీ వస్త్రాలను మార్చుకొనుడి, వెళ్ళుదుము. నా శ్రమ దినములలో నాకు ఉత్తరం ఇచ్చెను, నేను వెళ్ళిన మార్గం అంతా దేవుడు నాకు. యాకోబుతో అంటాడు, అమ్మలారా, పనివాళ్ళలారా, పరిచారకులారా, ఇప్పటి వరకు మీరు చేసినవి చాలు. ఇప్పుడు మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి, పరిశుద్ధపరచుకోండి. దేవుని వాగ్దానం నెరవేర్చబడబోతుంది. దేవుడు ఏం చేస్తాడంటే, ప్రార్థన చేస్తే తన శ్రమ కాలములో, శ్రమ దినములో దేవుడు ఏం చేశాడంటే ప్రియులారా, బైబిల్లో ఆశ్రయముగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. శ్రమలో దేవుడు ఏం చేశాడు? తోడుగా. మొదటి కార్యం ఏంటంటే ఆయన ఆశ్రయముగా ఉంటాడు, నీకు ఆయన తోడుగా ఉంటాడు. ఆమేన్ చెప్దామండి. చెప్పండి పక్కన వాళ్ళకి, దేవుడు మనకు ఆశ్రయముగా ఉంటాడు, దేవుడు మనకు తోడుగా ఉంటాడు. స్తోత్రా. నువ్వు శ్రమలో వచ్చావు, కష్టములో వచ్చావు, అవమానములో వచ్చావు. నీ శ్రమ దినములో, నీ అవమాన దినాలలో దేవుని వాక్యములో రాయబడుతున్న మాట, నరుడు కొద్ది కాలము శ్రమనొందుతాడు. నువ్వు ప్రార్థిస్తే దేవుడు ఇచ్చేది ఏంటంటే, మొదటిగా ఆయన తోడుగా ఉంటాడు. ఈ సంవత్సరమల్లా దేవుడు మీకు తోడుగా ఉంటాడండి, మీ బిడ్డలకు తోడుగా ఉంటాడు. ఈ ప్రార్థనలో దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఆయన మనకు తోడుగా ఉంటాడు. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దామండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. సంభవించిన ప్రార్థన చేయవలెను, సంతోషము కలిగిన. అంటే ప్రియులారా, ప్రార్థన ద్వారా దేవుడు మనకేమిస్తాడంటే, ఒకటి తోడుగా ఉంటాడు, 2 సంతోషాన్ని ఇస్తాడు. అంటే స్వస్థతనిస్తాడు. స్వస్థపరిచితే, స్వస్థత కలిగితే మనకేమొచ్చింది? సంతోషం వస్తుంది. స్వస్థత కలిగితే మనకేమొస్తుందండి? సంతోషం కలుగుతుంది. దావీదు కుమారుడు కొరకు ఉపవాసం ఉన్నాడు, కానీ దేవుని చిత్తం కాదు, చనిపోతాడు. వెంటనే దావీదు లేచి ఏం చేస్తాడంటే, తలకు స్నానం చేసి భోజనం చేసి ప్రియులారా సంతోషంగా వెళ్ళిపోతాడు. దేవుడు ఇస్తేనే కాదు, దేవుడు ఆశీర్వదిస్తేనే కాదు. బైబిల్లో మనం చూస్తున్నాం ప్రియులారా, మన జీవితాల్లో శ్రమలు కలిగిన మనం ప్రార్థించినప్పుడు దాని ద్వారా దేవుడు ఏమి ఇస్తాడంటే సంతోషాన్ని ఇస్తాడు. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం, గట్టిగా దేవుని నామాన్ని మహింపరుద్దామండి. దేవుడు ఏమి ఇస్తాడంటే, అగస్టిన్ తల్లి ఎంతో ప్రార్థనా పర్రాలంట, ఎంతో సేవ చేసిందంట, ఎంతో మోకాళ్ళన్నీ కాయలు కాసింది. ఆమె కూర్చున్న చోట లెగిస్తే అక్కడ స్నానం చేసినట్టుగా ఉండిద్దంట. అగస్టిన్ తల్లి అలా కన్నీరు కార్చేది, మోకాళ్ళు కాయలు కాసేది, స్వార్థ ప్రకటించేది. కరపత్రాలు అందరూ సంవత్సరాలు అయిన తర్వాత ఎగతాళి చేశారంట. నువ్వు ప్రార్థన ఇంత చేస్తావు, అంతకుముందు నీ కొడుకు ప్యాకాటి ఆడేవాడు అగస్టిన్, ఇప్పుడు దొమ్మరిళ్ళకి వెళ్తున్నాడు, ఇప్పుడు రౌడీజం చేస్తున్నాడు, ఇప్పుడు గంజా తాగుతున్నాడు, ఒక్కొక్క అలవాటు పెరిగిపోయింది అంటున్నాడు. కానీ తల్లి ప్రార్థన ఆపల. ఆ శ్రమలలో ఆమె సంతోషిస్తూ ప్రార్థన చేసిందంట. ఆ కుమారుడు తల్లి సాక్ష్యం రాస్తాడు. ఒకరోజు తల్లి చనిపోతే వర్తమానం అగస్టిన్ దగ్గరికి వెళ్ళిందంట. ప్యాకాట ఆడుతూ ఉన్నాడు. మరి సాని ఇంటిలో ఉండి, ఏమండి, ఓ స్త్రీ, పరాయి స్త్రీ ఇంటిలో ఉండి అతడు ప్యాకాట ఆడుతూ ఉన్నప్పుడు ఎవరో వెళ్ళి వర్తమానం అందించారు, నీ తల్లి చనిపోయిందయ్యా, ఇంటికి రా అని అన్నాడంట. నేను ఇక్కడే ఉంటాను, మా తల్లిని ఇటే తీసుకెళ్తారు కదా, ఇక్కడ నుండి చూస్తాలే అన్నాడంట. మరి ఎంత ప్రార్థన! కానీ ఆ ప్రార్థనలో ఆమె నిరాశపడలేదంట. ఎక్కువ శ్రమలు, శోధనలు అయిపోతుంటే వెనకంజ వేయలేదంట, ప్రార్థన ఆపలేదంట, దేవుని పరిచర్య ఆపలేదంట, దేవుని పని ఆపలేదంట. చనిపోయిన తర్వాత ప్రియులారా కుమారుడు రక్షింపబడ్డాడు. ఎంత అద్భుతమైన సేవ ఈ కాండాల్లో అతడు చేశాడు. అతని పేరు అగస్టిన్. స్తోత్రం. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. చప్పట్లు కొట్టి గట్టిగా మహింపరుద్దాం. అంటే ప్రార్థన ఒక రోజు మనకు సంతోషాన్ని ఇచ్చింది.
ప్రార్థన ఒకరోజు మనలను ఉజ్జీవపరుస్తుంది. ప్రార్థన ఒకరోజు మనలను నిలబెడుతుంది. ప్రార్థన ఒకరోజు అద్భుతం చేస్తుంది. నా మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఈరోజు నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, నీ బిడ్డల కొరకు, నీకున్న రుణాల కొరకు, నీకున్న వ్యాధి కొరకు, నీకున్న బలహీనతల కొరకు, నీకున్న అపజయాల కొరకు నువ్వు కృంగిపోతున్నావు. రోబా లిక నిమదురిగులో రకంద శిదిరిమా రికంద నిమనమదురిగులో రకందరిమా నమ. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు కదా, ప్రార్థన ఒకరోజు నువ్వు చేసే ఈ భక్తి నిన్ను ఉజ్జీవపరుస్తుంది. నీకు శ్రమ కలిగిన, బాధ కలిగిన నువ్వు పాటలు పాడాడు, సంతోషంగా తోడుగా ఉంటాడు, మనకు సంతోషాన్ని ఇస్తుంది. ప్రజలా 2 కొరింథీ 4:8 ఎటు పోయినను శ్రమపడుచున్నాము, ఇరికింపబడు వారము కాదు, అపాయములో ఉన్నను. అంటే దేవుడు మూడవది మన శ్రమలలో, ఒకటి శ్రమలలో తోడుగా ఉంటాడు, శ్రమలో సంతోషం ఇస్తాడు. మూడవది 2 కొరింథీ 4:8 శ్రమలో ఇరికించడు. గుర్తుపెట్టుకోండి, బాధలలో ఎటుపోయినను శ్రమ పడుతున్నాడు. ఎటుపోయినా ఏమవుతున్నామండి? శ్రమ పడుతున్నాడు. దేవుడు మనల్ని ఇరికింపడు. ఖచ్చితంగా మమ్మల్ని ఇరికిస్తాడేమో అనుకుంటారేమో మీరు. దేవుడు ఇరికించాడు, శ్రమల పాలు చేయడు. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ప్రార్థన కంపించిద్ది, ప్రార్థన అద్భుతం చేసిద్దని విశ్వాసం నిరీక్షణతో ఉంటే తోడుగా ఉంటాడు, సంతోషాన్ని ఇస్తాడు. ఆయన ఇరికించడు కానీ విడుదలను కలుగు చేస్తాడు.